వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. డెబ్బై రెండవ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్ సెలక్షన్ పోటీలు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించాలి. వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లును రద్దు చేయాలని సిపిఐ బీకేఎంయు అర్ధనగ్న ప్రదర్శన. కాకినాడలో మోకాలతో గాంధీ బొమ్మ వద్ద నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొందిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్ నాయి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు పాట వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత బీజేపీ జెండాను ఎగురవేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం విష్ణుదేవాయి మాట్లాడుతూ, అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర ద్వారా రాజమహేంద్రవరం రావటం, అటల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, పొట్లూరి రామ్మోహన్ రావు, అడపాల రామకృష్ణారావు, దర్వాడ మకృష్ణ మరియు టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ఉన్నారు. और आज सौभाग्य है कि उनके द्वारा निर्मित छत्तीसगढ़ में आज मुख्यमंत्री के रूप में काम करने का मुझे सौभाग्य मिला है। और उन्होंने इस देश को पहली बार आदिवासियों के विकास के लिए अलग से मंत्रालय का भी गठन किया। आदिम जाति कल्याण मंत्रालय का उन्होंने गठन किया। देश के अन्नदाता किसान भाइयों के लिए किसान क्रेडिट कार्ड दिया। स्वयं चतुर्भुज रोड की उन्होंने कल्पना की। इंटरलिंकिंग रिवर का योजना उन्होंने चलाया। फसल बीमा को उन्होंने आसान किया और पूरे देश में सुशासन भी देने का उन्होंने काम किया। और आज 25 दिसंबर को पूरा देश उनकी जयंती को सुशासन दिवस के रूप में मनाता है। అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాడు ప్రధానమంత్రిగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. అయితే ఆయన ఆనాడు కల్పించిన అవకాశం కారణంగానే ఇవాళ నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో ఒక గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ప్రారంభించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మరి అనేక రకాలైన మంచి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారు. అది గ్రామీణాభివృద్ధి కోసం కానీ లేదా సోము వీర్రాజు గారు శాసనమండలి సభ్యులు, అదేవిధంగా మిత్రులు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. మారు పేరు భారతీయ జనతా పార్టీ. ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయానికి మారు పేరు భారతీయ జనతా పార్టీ. ఈ పరిణామ క్రమంలో ఈ స్థాయికి ఈ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎందరో. అందులో ముఖ్యంగా మనందరం మాట్లాడుకోవాల్సింది అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి. భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పదం పలికినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా పలికేటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయన పదవిలో ఉన్నప్పుడు కానీ, పదవిలో లేనప్పుడు కానీ రాజకీయాల పట్ల ఆయన నిబద్ధత కానీ, అంకిత భావం కానీ ఇవాళకే కాదు కొన్ని తరాల వరకు అదే ఆదర్శప్రాయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము.
నేషనల్ హైవే మీద పెడతామా, చాలా రాష్ట్రంలో ముందస్తుగా ఒక టౌన్ చిన్న సెంటర్ అయింది ఇది. అయినప్పుడు కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించేటువంటి ఒక అందరూ సెల్ఫీలు దిగడం విగ్రహం దగ్గరికి వచ్చి కార్యకర్తలందరూ కూడా చాలా స్ఫూర్తితో పనిచేశారు. అందరూ నేను ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళగా రావడం, పబ్లిక్ వచ్చి దీన్ని ఎంతో గొప్పగా మెచ్చుకోవడం, దీన్ని రాష్ట్ర మంత్రివర్యులు గారు దుర్గేష్ గారు వారు గమనించారు, వారు చూశారు ఈ సెంటర్ని. అలానే మన పురంధేశ్వరి గారు మేడం గారు కూడా సెంటర్ బాగుంటుందని చెప్పారు. ఆ విధంగా అందరూ కూడా దీన్ని ఆమోదించిన తర్వాత ఈ విగ్రహానికి పనిని మొదలుపెట్టారు. అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఈ పని ఇంత చురుకుగా జరుగుతుంది. దీంట్లో అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాత ఉన్న స్ట్రక్చర్ని ఏ విధంగానూ కూడా మార్చకూడదు అనే ఆలోచనతో చేసినప్పుడు అందరూ అనేవారు, ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని వాజ్పేయి గారే చేయించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, రాజమండ్రిలో కూడా అదే విధంగా చేసుకుంటున్నారు. 72వ అంతర్ జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్కు క్రీడాకారుల ఎంపిక చేసేందుకు సెలక్షన్స్ నిర్వహించారు. ఆదివారం ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఏర్పడి సంవత్సర కాలం అయిందని అన్నారు. విద్యార్థులు, క్రీడా ఉపాధ్యాయులపై భారం పడకూడదని సదుద్దేశంతోనే తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, చైర్మన్లు సొంత ఖర్చులతో క్రీడాకారులకు జెర్సీలు, ప్రయాణ ఛార్జీలు, క్రీడా పరికరాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్, సెక్రటరీ బురుడి త్రిమూర్తులు, చైర్మన్ చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ వీరాజు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎం చంద్రశేఖర్, పీడీవి శ్రీనివాస్, ఏ మల్లికార్జునరావు, ఎస్ వీరబాబు, సునీత కుమార్, ఎస్వి సత్యనారాయణ, ఏడి ప్రసాద్, ప్రకాష్, ధనలక్ష్మి, సువర్ణ, వీరబాబు, ఎం శ్రీనివాస్, బి చిన్ని, ఎస్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్. నేను తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డైరెక్టర్గా ఉన్నాను నేను. యాక్చువల్గా మీ బాడీ వచ్చి 1 year అవుతుందండి. మా బాడీ వచ్చినప్పుడు అంటే పిల్లల మీద కానీ ఆడించే పీడి మీద కానీ ఆర్థిక భారం పడకూడదు అని చెప్పేసి ఏమనుకున్నామంటే, సబ్ జూనియర్ ఒకళ్ళు ప్రెసిడెంట్, అలాగే జూనియర్స్ చైర్మన్ గారు, అలాగే సీనియర్స్ సెక్రటరీ గారు అంటే త్రిమూర్తి గారు, ఈ ముగ్గురు కూడా ఆ సెలక్షన్ పెడతానికి కానీ కోచింగ్ క్యాంపు, వాళ్ళ డ్రెస్సులు, ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళే భరించాలి అలా అనుకున్నాము. ఈ 1 year నుంచి కూడా అలాగే చేస్తున్నామండి. మేము ఈ టీంను పంపడమే కాకుండా యువ కబడ్డీ జట్టుకి మన జిల్లాలో సుమారు 40-50 ఖర్చు పెట్టి కోచింగ్ క్యాంప్ చేసామండి. అలాగే ఏపీ టీముకి కూడా మన త్రిమూర్తి గారు రాజమండ్రిలో క్యాంప్ చేశారు. దానికి కూడా సుమారు 50,000 పైన ఖర్చు అయినట్టుంది. ఇవన్నీ కూడా అందరం వేసుకొని అవి చేసామండి. కబడ్డీ గురించి చెప్పాలంటే ఇలా మేము డెవలప్ చేస్తున్నాము. జిల్లాలో ఏ క్రీడాకారుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడో వాళ్ళని మేము ప్రోత్సహించాలని సంకల్పంతో ఇక్కడ ఉండే స్థానిక మన తూర్పుగోదావరి జిల్లా పీడీలు అందరూ కూడా సహకారంతో, మా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, మా అసోసియేషన్ అందరూ సహకారంతో కూడా మేము ముందుకెళ్తున్నాం. ఇలాగే ఇంత క్రీడా అభివృద్ధి చెందాలంటే మన రాజమండ్రిలో కార్పొరేషన్కి సంబంధించి ఒక క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం లేదు. దయచేసి మనకి ఇండోర్ స్టేడియం కడితే మంచి ఇంకా ప్రతిభ క్రీడాకారులు కూడా ఆడగల ప్రతిభ కనిపిస్తారు. మీ ద్వారా ముందు నేను మీ అందరికీ కూడా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా మీడియా మిత్రుల ద్వారా బయటకు వెళ్తుంది. మా దగ్గర నుంచే కాకుండా మీరు కూడా ఒక 15 రోజులకో 20 రోజులకో 4 రోజులు మీ సొంత బాధ్యతగా రాజమండ్రిలో ఒక క్రీడా మైదానం ఏర్పడింది అంటే అది మీ సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడంపై నిరసిస్తూ సోమవారం సాయంత్రం స్థానిక గాంధీ బొమ్మ వద్ద మోకాలతో నిరసన చేపట్టారు. అంతకుముందు రామారావుపేట సెంటర్ నుండి పార్కు వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, ఉప్పు సత్యాగ్రహ నేత, కుల మతాలకు అతీతుడు, తన ఊపిరి వరకు ప్రజల కోసం పనిచేసిన మహానుభావుడు అడుగుజాడల్లో నడవవలసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆనవాలు లేకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఆ మహాత్ముని పేరు తొలగించి వికజిత్ భారత్ జీ రామ్జీ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుందని, మహాత్మా గాంధీ ఏం తప్పు చేశాడని పేరు మారుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, సాక రామకృష్ణ, సభ్యులు కేవి రామయ్య, ఆనందరావు, మధు, బొబ్బిలి ఈశ్వరరావు, బంగారు రాజేష్, మీసాల చక్రవర్తి, నిమ్మకాయలేశ్వరరావు మరియు బంగారు హరికృష్ణ కుమారి, నాగమణి, కొండ తదితరులు మహిళలు పాల్గొన్నారు. గాంధీజీ క్షమించు, నీ పేరు మార్చేస్తున్నారు, ఈ దేశ స్వతంత్రం తెప్పించావు, ఈ జాతికి న్యాయం చేశావు, నిన్ను హత్య చేసిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మహాత్మా క్షమించు, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. మహాత్మా క్షమించు, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. మహాత్మా క్షమించు, కొనసాగించాలి జాతీయ క్రిమినల్ చట్టాన్ని, రద్దు చేయాలి శ్రీ జీబీ రామ్జీ. కొనసాగించాలి మహాత్మా గాంధీ పేరును, గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా పేరును కొనసాగించాలి, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా పేరును. మహాత్మా గాంధీ మమ్మల్ని క్షమించు. ఈరోజు సిగ్గుపడుతున్నాం. నిన్ను హత్య చేసిన వాళ్ళు ఈరోజు దేశంలో పాలకులుగా ఉన్నారు. నీ విలువ వాళ్ళకేం తెలుసు? నీ విలువ వాళ్ళకి తెలియదు. నీ చేతికరతో, శాంతి పేరుతో దేశంలో ఉన్న లక్షలాది మందిని బ్రిటిష్ తెల్ల మొగ్గలు ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని పెద్ద సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటుగా యావత్తు భారతదేశాన్ని సైన్యంలో నీ వెనకాల కదిలాం. నీవు ఈరోజు నీ వల్ల ఒక స్వచ్ఛమైన గాలి పీస్తున్నాం. బ్రిటిష్ తెల్లదొరలు వెళ్ళిపోయారు, కానీ ఈరోజు అంబానీ, అదాని లాంటి తెల్లదొరలు ఈరోజు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి విషంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అందుకని నీ పేరు మార్చారు. మహాత్మా గాంధీ నీ పేరే మార్చేస్తే భవిష్యత్తు మా అందరికీ భయం వేస్తుంది. ఈ దేశంలో బతకగలమా అనుకుంటున్నాం. జాతి పితకే అన్యాయం చేశారు వీళ్ళు, ఇక మేమెంత. అందుకే ఒకటే ప్రధానంగా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు ఎందుకు మార్చాలి? పేరుంటే వీళ్ళకి బాధ ఏంటి? దాంతో చట్టాన్ని నీరుగార్చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. అంటే ఈ దేశంలో పేదవాళ్ళు మరింత పేదలుగా వెళ్ళిపోయి మరింత కడ్డైపోయి దరిద్రంలో ఉండి మరలా పాతకాలం అనాగరిక బానిస వ్యవస్థ రావాలని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది, ఈ మోడీ ప్రభుత్వం చూస్తున్నారు. ఆనాడు రామాయణంలో లవకుశలు విన్నాం. ఈ దేశంలో దేశ న్యాయం చేస్తున్న లవకుశలు మోడీ, అమిత్ షా. మహాత్మా క్షమించి ఈ దేశంలో ఎలా బతకలేకపోతున్నాం. తనపై కార్పొరేటర్గా పోటీ చేసే గెలిచే దమ్ము మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు ఉందా అని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ మాజీ కార్పొరేటర్ కొయ్యల రమణ సవాల్ విసిరారు. తనకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయటం అతనికి తగదని అన్నారు. తాను తప్పు చేసి ఉంటే అతను ఎంపీగా ఉన్న 5 ఏళ్లలో తన కేసులు పెట్టించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. పేకాట, కోడిపందాలు ఆడిస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు. స్థానిక క్వారీ సెంటర్లోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను తనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించడం, 2 సార్లు మిథున్ రెడ్డికి దగ్గరగా తీసుకువెళ్లడం నిజం కాదా అని కొయ్యల రమణ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, కానిటి ప్రభుదాస్, బూరా కల్పన, పలివెల నవీన్ బాబు, బంగారు తాతారావు, ప్రభాకర్, యేసురత్నం, పెద్దిబాబు, దేవన రాజా, టైలర్ రాజు, బాలు,
విజ్జన సుధాకర్, పల్లా ప్రకాష్, ఫోటో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బూతుల్లో ఎప్పుడైనా ఏ బూతులో అయినా వీళ్ళకి ఒక్క మెజార్టీ వచ్చిందని చూపించమానండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు జక్కమూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు కానీ క్వారీకి ఎప్పుడు మెజార్టీ వచ్చిందంటే క్వారీ మొత్తం అసలు మొత్తం అంతకుముందు ప్రతిసారి మా బూతుల్లో మేము మెజార్టీ ఇచ్చాం. మేము క్వారీ వార్డులో ఆయనకే మెజార్టీ ఇచ్చాం. ఈ రెండు ఎలక్షన్లో ఆయనకి ఎవరికి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈసారి కౌంటర్ వరకే ఈసారి కానీ మళ్ళీ కానీ ఏమనిస్తే పర్సనల్ కూడా వెళ్తాం. ఈసారి పర్సనల్ గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం త్వరలో. ఆయన వెనకాల తిరిగే వాళ్ళు మొత్తం మేము ఏ వాలంటీర్లే బాధపెట్టలే, ఏ కుటుంబ సభ్యుల్లో బాధపెట్టలేదు ఎప్పుడు కూడా. అది నేను అసలు మా ఫోటో నాది కాలేదు. దీని 22 ప్రమాణ శాఖలు చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు చుట్టేది ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అది నేను విగ్గి పెట్టుకోవాలి. లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను 22 కోట్లంగాలపేట ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి గుండె చేయించుకున్నాను. నేను ఏంటంటే మరి అప్పుడు ఆ పాత ఫోటోలు అన్నప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా. లోకేష్ గారు అన్నప్పుడే అది మేము అక్కడ అప్పుడే మీరు లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఉదయం పొద్దుట 9 గంటలకి చల్లిని కూడా చూడకుండా కోరి మీద 4,000 జనం వచ్చారంటే అది మా గొప్పతనం. మా అధికారులు మా ఇన్ఛార్జీలు గొప్పతనం. మేము ఇప్పుడు ఏ మీటింగ్ కి ఎవరిని ₹1 కూడా తీస్తారా? మేము అసలు డబ్బులు ఇస్తున్నా కూడా మీకు ఎవరు జనాలు మీకు మీరు వేసిన ఇన్ఛార్జీలు మేము ఎవరికి డబ్బులు కూడా ఇవ్వం. అర్ధరాత్రి ఫోన్ వచ్చిన ప్రజల్లోకి 12 గంటలకు 1 గంట ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోతాం. వాళ్ళ కూడా మేము ఏ పనన్నా మీ దాంట్లో ఉన్న నాయకులు కూడా మేము పనులు చేసి పెట్టాం. కావాలంటే మీరు తెలిసిపోయి కొద్దిగా అది మీరు అన్ని తెలుసుకున్నాకే కదా మాట్లాడారు. తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఆ రాష్ట్రం తెలంగాణలో అంతర్భాగం కాకుండా పోతుందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొంతమంది కేసీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆ రాష్ట్రంను కల్లోలిత ప్రాంతంగా మార్చే కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఎందరో తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానంతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకు నేడు కావలసింది అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి మార్గాలని గ్రహించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది విద్యార్థుల ఉద్యమ పోరుబాట, కవులు, కళాకారుల ఉత్సాహం, అమరవీరుల త్యాగాలు, అంతేగాని కేసీఆర్ విద్రోహ చర్యలు కాదన్నారు. కేసీఆర్ బాటలో కుమార్తె కవిత, పృథ్వీరాజు వంటి కొంతమంది ఈ మధ్యకాలంలో సామాజిక విద్యాశాలకు ఊతం ఇస్తూ సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ ఉద్యమ పదంను అడ్డుపెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సర్వ శ్రీ డి.వి. రమణమూర్తి, సింహ దుర్గారావు, ఎండి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, దుడ్డే త్రినాథ్, దోషి నిశాంత్, ఎర్రబాల మురళి కృష్ణ, చెల్ల సాంబశివరావు, మూసా సుభద్ర, మాస అప్పాయమ్మ, పాండ్రంగి ఈశ్వర్, అడప శేషగిరి, చల్ల అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతకాని దద్దమ్మల పార్టీలు అయిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు కావస్తుంది. ఈ 12 ఏళ్ల తరుణంలో ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరి రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతగాని దద్దమ్మలు. ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు, అలాగే ఎవరో పృథ్వీరాజ్ అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట. అక్కడ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో. ఈ రోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు. నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు, నీళ్లు తెచ్చివ్వలేదు. అక్కడ అమరవీరుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం
ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు. కేవలం కిరాయి ఉద్యమాలని కొంతమంది వేదికగా చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు. స్థానిక మంగళవారపుపేట 28వ వార్డులో జగన్మోహన్ రెడ్డి అభిమాని శ్రీ శయానకుల పట్టణ అధ్యక్షులు వంగల మహాలక్ష్మి ఆధ్వర్యంలో వార్డులో ఉన్న మహిళలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మొదటి బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, రెండవ బహుమతిగా గ్రైండర్, మూడవ బహుమతిగా కుక్కర్ మరియు కన్సోలేషన్ బహుమతులుగా స్టీల్ బిందెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భరత్, వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భువన వెంకన్న, దుర్గా ప్రసాద్, సెగల ప్రసాద్, దుర్గబాబు, భాను, నాగు, వంశీ, చిన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 53లో అడుగుపెట్టిన మన సుసంబంధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పుట్టినరోజు మరి ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటారు. మరి చూస్తున్నాం మనం అంతా కూడా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరి స్టూడెంట్స్ ఈరోజు కాలేజీ కుర్రోళ్ళు, కాలేజీ స్టూడెంట్స్ అంతా కూడా స్వచ్ఛంగా వచ్చి పొద్దున నేను బ్లడ్ బ్యాంక్ పెట్టాను, ధనవంతరి బ్లడ్ బ్యాంకు. సుమారుగా ఇంచుమించుగానే 150-200 మంది పైన బ్లడ్ స్వచ్ఛంగా ఇచ్చారు మొత్తం అంతా కూడా. మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరు కూడా మరి మేమున్నాం అని చెప్తున్నారు. మరి రోజు నిజంగా మార్గాని భరతరామ్ గారు మరి సూచన కొలిది మరి రాజమండ్రి సిటీలోని ఎన్ని కార్యక్రమాలు జరిగాయి. కేక్ కటింగ్లు కానీ, పేదవారికి దుప్పట్లు కానీ, పేదవారి చీరలు కానీ, పేదవారికి రగ్గులు కానీ, మరి ఈరోజు బ్లడ్గా ధనవంతుల బ్లడ్ కూడా మరి ఈరోజు ఆ బ్లడ్ బ్యాంక్ అని కూడా గోలెడిసాడు. ఈరోజు దగ్గర ఇంచుమించు 300 మంది పైన కుర్రోళ్ళు యువత నాలో పాల్గొని ఇంచుమించు సుమారుగా 180-200 పైన బ్లడ్ ఇచ్చామంటే మరి ఈరోజు ఒకే జీవితం ఒకే అవకాశం. మన చేతుల నుంచి ఒకసారి చేజారిపోతే ఈ జీవితం వెనక్కు రావటం అసాధ్యమని, అందుకు యువకులు మాదక ద్రవ్యాలు, మద్యపానం, అశ్లీలం, జూదం వంటి చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ తెలిపారు. స్థానిక రాజమండ్రి ఐవైఎం ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒకే జీవితం ఒకే అవకాశం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ జమాఅత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయత్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జమాఅత్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్, నగర అధ్యక్షులు జహంగీర్, సభ్యులు అన్సర్, ఐవైఎం జిల్లా బాధ్యులు జునేదా, సభ్యులు షానూర్, హరీస్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ నిర్వహిస్తున్న ఒకే జీవితం ఒకే అవకాశం అనే ఈ ఉద్యమంలో రాజమండ్రి శాఖ నుంచి మేము ఈ రాజమండ్రి కలెక్టర్ గారికి ఈ విషయమై జరుగుతున్న వాటి మీద మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కూడా వాళ్ళని కలిసి ఎలాగైతే యువకులు దీని మీద ఎక్కువ ప్రాణాన్ని అలాగే జీవితాన్ని కోల్పోతున్నారో దానికి తగ్గ ఏవైతే గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో వాటితో కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే వివిధ కళాశాల స్టూడెంట్స్తో కానీ యువకులు ఎక్కువగా ఉండే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దీని మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమం అనేది ఈ నెల 24 నుంచి 22 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకే జీవితం ఒకే అవకాశం అనే పేరుతో ఇవాళ యువకులందరూ కూడా ఆధునిక యుగంలో అనేక వ్యసనాలకి అలవాటైపోయి మద్యం మత్తు పదార్థాన్ని అలవాటు చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం యువకుల్లో చూస్తూ ఉన్నాం. దీని ద్వారా వాళ్ళపై ఎంతో ఆధారపడ్డ వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళ తల్లిదండ్రులకి చాలా మనోవేదన కలిగించేటువంటి విధంగా కూడా ఇవాళ యువకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మనం గణాంకాలను కనుక పరిశీలిస్తే 2023లో దేశంలో మత్తు పదార్థాల వినియోగం దాదాపు 40% పెరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 15% పెరిగింది అని చెప్పి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవాళ మహిళలపై జరిగేటువంటి లైంగిక నేరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం 70 నుంచి 80% మద్యం మత్తులో మత్తు పదార్థాల మత్తులో చేస్తున్నట్టుగా మనందరికీ కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి. మనం 2023 ఎన్సీఆర్బీ రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే దాదాపు 1,00,000కి పైగా నేరాలు ఈ మద్యం మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నాయని మనందరికీ కూడా ఎన్సీఆర్బీ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా అస్సలాము అలైకుం. ఐడియల్ యూత్ మూమెంట్ దేశవ్యాప్తంగా యువకుల్లో ధార్మిక చైతన్యాన్ని అదేవిధంగా నైతిక పరివర్తన గురించి కృషి చేస్తూ వారిని ఒక ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణంలో పాలు పంచుకునే విధంగా తయారు చేయడం అనేది ఐడియల్ యూత్ మూమెంట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
ఇది సందర్భానుసారంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేపడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ఇది ప్రారంభిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ఇది ప్రారంభిస్తుంది. ఒకే జీవితం ఒకే అవకాశం అన్న పేరుతోటి. మనందరికీ కూడా తెలుసు మత్తు పదార్థాలు ఏ విధంగా మన యువతను నిర్వీర్యం చేస్తున్నాయో. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా దానికి అలవాటు పడిపోయి ఈ రోజున మొత్తం ఏ విధంగా యువత అనేది స్థానిక ఎన్టీఆర్ స్మారక మంత్రి వద్ద గల 4.5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు ఈ వారం దాత కాట్రావులపల్లి గ్రామానికి చెందిన సుంకర రమాదేవి జ్ఞాపకార్థం వారి భర్త మాజీ సర్పంచ్ సీతారామయ్య ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్కు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, హైదరాబాద్ నుంచి సూర్య ఉపాసకులు విక్రమాదిత్య హాజరై పేదలకు అన్నదానం చేశారు. ముందుగా ఎన్టీఆర్ స్మారక మందిరంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి విక్రమాదిత్య తిలకించారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, తిరుమల శ్రీనివాస్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, సుంఖా విల్లిరాజు, వేములకొండ జోగారావు, బోండా రాజేష్, దుర్గపు ప్రకాష్, అడబాల సత్యబాబు, ఎండి కాజా, సాంబవత్తుల చంద్రశేఖర్, నాగిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం అంటే అన్న పరబ్రహ్మ స్వరూపం అనడానికి ఇది నిదర్శనం. ఎంత ధనం ఇచ్చినా సరే తృప్తి ఉండదు. ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం పెట్టడం, అన్నం ద్వారానే శాంతిని, ఆత్మశాంతిని ఇవ్వడం అనేది మనకి సనాతనంగా ఉన్నటువంటి వైశిష్టం. అందులో ప్రధాన భాగంగా నెహ్రూ గారి ఆధ్వర్యంలో నాగేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం 4 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభ అనేది మనకి వైదిక విధానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంతో ఆత్మశాంతి కలుగుతుంది అనే దానికి ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు అంటే వర్ణించడానికి సరిపోతున్నవాడు. ఎక్కడా కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా వచ్చిన దానితో అద్భుతంగా వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా 4 ఏళ్లుగా ఈ శ్రమ అంటే రోజు వారానికి 500 మందికి. ఇది మాటలతో చెప్పేది కాదు, ఇది వాళ్ళ హృదయానికి మనం ఇచ్చేటువంటి గౌరవం అన్నమాట. అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి తోడ్పాటునివ్వాలి. ఇక్కడ అంటే దీనికి ఆయన ఒక సంకల్పం మాత్రమే. మిగతాదంతా కార్యకర్తలు, శ్రేయోభిలాషుల యొక్క చేయూత, వాళ్ళ ఐకమత్యమే దీన్ని నిర్వర్తించడానికి దోహదం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని మరింతగా ఐకమత్యంగా చేరి మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి మన నాయకుల్ని, ఎందుకంటే నాయకుడు సరైన నాయకుడు ఉన్నప్పుడే పరిపాలన బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అది ప్రకృతి గమనిస్తుంది. అందుకని ఇలాంటి నాయకుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత సామాన్యమైనటువంటి ప్రజలకు ఉన్నది. ఎవరు కూడా అన్నాతితో, ఆకలితో ఆ చావులు ఉండకూడదనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు నెహ్రూ గారికి, అలాగే నాగేంద్ర చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి నేను హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడికి తీసుకురావడం దైవ సంకల్పం. ఇది సామాన్యంగా జరిగేది కాదు. ఒక వారం రోజు పోస్ట్పోన్ అది ఇవాళ వచ్చి నా చేతుల మీదుగా నా అభిమాన నటుడు, అంటే నేను కూడా కళాకారుడిని, నేను చిత్ర పరిశ్రమలో నటించి ఉన్నాను. నేను ఆయనకి ఈరోజు నా చేతితో పూలమాల వేయించాలనే సంకల్పం. నిజంగా ధన్యవాదాలు సార్. నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇది మరిన్ని మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారం ఉంటే ఒక అద్భుతమైనటువంటి రాజ్యం, రామరాజ్యం, ఎన్టీ రామారావు గారు కోరుకున్నటువంటి రామరాజ్యం మళ్ళీ సుభిక్షంగా వస్తుందని భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. డెబ్బై 72వ అంతర్జిల్లా కబడ్డీ మెన్స్ టోర్నమెంట్ సెలక్షన్ పోటీలు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించాలి. వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లును రద్దు చేయాలని సిపిఐ బీకేఎంయు అర్ధనగ్న ప్రదర్శన. కాకినాడలో మోకాలతో గాంధీ బొమ్మ వద్ద నిరసన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.